ములక్కాయ కర్రీ సింపుల్గా టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఆయిల్ హీట్ చేసి ఆవాలు జీలకర్ర వేసుకుని అవి కొంచెం చిటపటమన్న తర్వాత మీడియం సైజువి 2 ఉల్లిగడ్డ సన్నం తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని బాగా వేగనివ్వండి. ఇది వేగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వండి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బెండకాయ ముక్కల్లాగా బాగుంటాయి. మూత పెట్టేసి 2 నిమిషాలు బాగా మగ్గించేసేయండి. ములక్కాడలు కొంచెం రంగు మారిన తర్వాత ఒక 4 టమాటాలు చిన్నగా కోసుకొని వేసేసుకోండి. దీంట్లోకి కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. టమాటాలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. నేనైతే 1.5 స్పూన్ కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువనే తింటాం మేము. తక్కువ తినేవాళ్ళు అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని దగ్గరికి ఎగరనివ్వండి. ఇది ఎగురుతూ ఉన్నప్పుడు సగం ఉడికిన తర్వాత ఇలా సిమ్లో పెట్టేసుకుంటే ఆయిల్ సపరేట్ అయ్యి ఈ కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుందరు.